అండి ఓ పక్క పహల్గామా ఏదైతే ఉందో పహల్గామా అక్కడ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కన్నా కూడా మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడి చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు 27 మంది చనిపోయారు. ఓకే, బాగానే ఉంది. కానీ మన వాళ్ళు అస్సలకి మన దేశంలో ఉన్న వాళ్ళు ఉగ్రవాదులుగా తయారవుతున్నారండి చాలామంది. ఎందుకంటే పోస్టులు చూసాం రీసెంట్గా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో జై పాకిస్తాన్ అంటున్నారు కొంతమంది. జై చనిపోయిన వాళ్ళు ఒక 6 అంటే 6 రోజులు కూడా పెళ్ళి 6 రోజులే హనీమూన్ లాంటిది వెళ్ళారు. ఒక నావీకి సంబంధించిన ఆఫీసర్సు తన భర్త చనిపోయి ఆమె ఏడుస్తుంటే దాన్ని వ్యంగ్యంగా పోస్టులు పెడతా ఉన్నాడు ముస్లిం సోదరుడు. ఇలా ఇలా అసలు మన దేశం ఎటుపోతుందని అర్థం కావట్లేదండి. ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా ఇమీడియట్గా జైల్లో పెట్టి అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి అంటే ఎందుకు మన దేశం మీద ఇంత ద్వేషం కలుగుతుంది అనేది మనమైతే కనుక్కోవాల్సిన ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాంటి వాళ్ళని కనుక్కునే ఉద్దేశం కూడా లేదు. నలిసి జైల్లో పెట్టి యావజ్జీవన శిక్ష ఇస్తే అయిపోతుంది, జీవితాంతం వాళ్ళే జైల్లో మొగ్గుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలానే ఇంకొకటి పెడతాడు నెక్స్ట్ ఏమి ఎలక్షన్లు వస్తున్నాయి దేనికోసం ఆశించేస్తారు అంటే బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి దాడి వాళ్ళే క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళండి ఇలాంటి మత ద్రోహులు లేకుంటే దేశ ద్రోహులను అయితే మనమైతే వదిలిపెట్టకూడదండి. చాలా దారుణంగా అయితే కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఈ నిన్న జరిగిన కాడ నుంచి జై పాకిస్తాన్ అన్న వాడిని మనం ఎందుకు పోషించాలంటే మన దేశంలో ఎందుకు ఉంచాలి? ఇదే ఎదవలు చెప్తున్నా, ఇదే ఎదవలు దేశాన్ని గురించి ఇలా మాట్లాడే ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్తున్నా వెళ్ళి పాకిస్తాన్లో బతకండి, ప్రశాంతంగా బతకండి, వెళ్ళండి. మన కేంద్ర శాఖ ఉంటుంది కదా, దానికి సంబంధించి హోంశాఖ, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని పాకిస్తాన్లో వదిలిపెడతారు, అటు గేట్లు తెరుస్తారు, వెళ్ళిపోండి పాకిస్తాన్లో ప్రశాంతంగా బతకండి. మన దేశంలో ఎందుకు బతకడం? కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ఒకసారి ఒక కూటమి ఖచ్చితంగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. మన ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెంట్ విభాగం వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే పెడుతున్నారో పోస్టులు కార్టూన్ టైప్ పెడుతున్నారు, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఇలాంటి వాళ్ళని మనం అంత ఈజీగా వదలకూడదండి. ఖచ్చితంగా దీనిలో ఎంతో కొంత వీళ్ళు వేరే దానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో పాకిస్తాన్ ఉన్న వాళ్ళతో కూడా టచ్లో ఉంటున్నారు, వేరే ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేము ఎక్కడెక్కడి నుంచో టచ్లో ఉంటున్నారు, ఇరాన్, ఇరాక్ నుంచి కూడా టచ్లో ఉంటున్నారు ఫోన్ల ద్వారా అయితే. కాబట్టి ఇలాంటి వాళ్ళని అయితే మనం ఇలాంటి కామెంట్ పెట్టిన వాళ్ళని అయితే మనం అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దేశద్రోహుల కింద చూసి మనమైతే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తేనే నెక్స్ట్ ఎవడైనా భయపడతాడు ఇలాంటి పోస్టులు పెట్టడానికి. కాబట్టి మన దేశంలో ఉన్న దేశద్రోహులను అయితే ముందు అరికట్టాల్సి ఉంటుంది. అక్కడ జరిగిన దాడి కన్నా కూడా చూద్దాం మరి ఫ్యూచర్లో ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుంటుంది.